హీరోయిన్కి చేయి కట్టే ఉంటుంది. హీరోకి ఏంటి వీడి ప్రేమ కదా. నన్ను నేహాకి ఏమైంది, హాస్పిటల్లో ఉంటారు, వీడికి లేటర్ తెలుస్తుంది, వీడు వెళ్ళాడు. నన్ను ఏమైందన్న, నేహాకి ఏమైందన్న, ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి చూస్తానన్న అంటే, రే అమ్మాయి రెస్ట్ తీసుకుంటుందిరా, అమ్మాయిని డిస్టర్బ్ చేయకు అని శివాజీ రాజా అంటారు. లేదు నాన్న ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి కలుస్తానన్న, ప్లీజ్ నాన్న. రే వద్దని చెప్తున్నా, ప్లీజ్ నాన్న ఒక్కసారి నా నేహాకి బ్లడ్ అంటే నాన్న. వద్దని చెప్పాను కదా, రే చెప్పా కదరా వెళ్ళి వస్తానే, వెళ్ళి చూసి వస్తా, మోసుకు కూర్చో అని కట్టు లోపలికి వెళ్ళండి. నేహా నీకు ఏమైంది, నేహా పర్లేదు అని చెప్పి వీడి ఇక్కడ ఇందులో నేహా మీద ప్రేమ ఉంది, వీడి సైకాటిక్నెస్ ఉంటుంది. సేమ్ ఇదే వీడు తీసుకెళ్ళి ఆ హీరోయిన్ దగ్గర అప్లై చేస్తాడు. నేహా నీకు ఏమైంది, నీకు ఏం కాలేదు కానీ అంటే భయపడుతూ ఉంటుంది. భయపడక నేను నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు, నేను నీకోసం వచ్చాను అని భయపడుతుంటే, ఎందుకే భయపడుతున్నావు, నేను ప్రేమిస్తున్నాను కదా, భయం ఎందుకే, నీకు చేయి కట్టిందని నేను ఎంత ఏడ్చి అనుకుంటూ వీడి ప్రేమ చూపించే విధానం ఏదైతే ఉంటుందో సార్, సాక్షాత్వంగా ఉంటుంది చెప్పాలంటే, పైశాచకత్వం. సో నేను మీకు జస్ట్ బేసిక్ 1-2 చెప్పాను సార్. ఆ సీక్వెన్స్ ఒక 10 మినిట్స్ సీక్వెన్స్లో ఉంటాయి, అంటే ఒక 7-8 మినిట్స్ ఎపిసోడ్స్లో ఉంటాయి. ఒక చితిమంట ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ అన్నీ ఇప్పుడు కొంచెం అగ్లీగా ఉంది అనిపించవచ్చు, బట్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిలిం, మొదటి 10 నిమిషాల్లో కార్తిక్ అనేవాడు కనెక్ట్ అయిన తర్వాత మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు ఫర్ ద వే ద సీన్స్ ఆర్ రిటర్న్. నేను కథ అని చెప్పట్లే, మళ్ళీ కథ ఇలా ఉంటుందండి, ఫస్ట్ యాక్ట్ ఇది, సెకండ్ యాక్ట్ ఇది, థర్డ్ యాక్ట్ ఇది, పించ్ పాయింట్ 15 అవన్నీ చెప్పట్లా, సీక్వెన్స్లో అదిరిపోతాయి. ఆన్సర్లు ఎంది అయినందుకు క్షమించండి, బట్ అగ్లీ స్టోరీ ఎందుకు ప్రేక్షకులకి చూడాలనే దానికి దీని ద్వారా నేను చెప్పాలనుకున్నాను. బట్ అంటే ఇప్పుడు